ట్రేడ్ తీసుకోలేదు. మార్కెట్‌లో అయితే హ్యూజ్‌గా రివర్సల్ అయితే అయింది గానీ, నేను ఎటువంటి ట్రేడ్ తీసుకోలేదనమాట. యాక్చువల్‌గా ఇక్కడంతా మొమెంటమ్ ఉంది. కానీ మనకు మన టార్గెట్ ఏంటంటే 100 పాయింట్స్. 100 పాయింట్స్ తీసుకొని సేఫ్‌గా ఎగ్జిస్ట్ అయిపోవడమే మన టార్గెట్ అనమాట. సో, అందుకని నేను ఎటువంటి ట్రేడ్ తీసుకోలేదు దాని తర్వాత. ఇంకా రేపు మార్కెట్ ఎలా ఉండబోతుంది? రేపు మార్కెట్‌లో ఇదే రికవరీ కంటిన్యూ అవుతుందా? లేదా? అనేది ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా చూడండి. ముందుగా మనం అబ్జర్వ్ చేస్తే మార్కెట్‌లోని యాక్చువల్లీ మార్కెట్‌లో అయితే రికవరీ సైన్ అయితే కనిపించింది గానీ, సో, ఇది ఒక 0.5% కనిపించిందనమాట. ఇంకొక 0.5% ఉంది. ఈ 0.5% అనేది రేపటిలో కవర్ అవుద్దంటే అవ్వదనమాట. సో, రేపు మార్నింగ్ రికవరీ అయ్యే ఛాన్సెస్ ఉంది. అట్ ద సేమ్ టైమ్ ఫాలో అయ్యే ఛాన్సెస్ కూడా ఉందనమాట. అది గ్యాప్ అప్, గ్యాప్ డౌన్ ద్వారానే మనకు ఇండికేషన్ అనేది తెలుస్తది. రేపు గనక మార్కెట్ గనక ఒక గ్యాప్ డౌన్ అయ్యిందనుకోండి, మార్కెట్ అనేది రికవరీ అయ్యే ఛాన్స్ ఉంది. గ్యాప్ అప్ అయితే మాత్రం మార్కెట్ ఫాలో అయ్యే ఛాన్స్ ఎక్కువుందనమాట. ఉల్టాగా అవుద్దనమాట రేపు మార్కెట్‌లోనే. సో, జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. మార్కెట్ ఓపెనింగ్ మీద ఆధారపడి ఉంటది. సో, మార్కెట్ ఓపెనింగ్ మీద ఆధారపడి ఉంటది కాబట్టి ఫస్ట్ ఒక 15 మినిట్స్ క్యాండిల్ అబ్జర్వ్ చేసుకోండి.